జగపతి బాబు మాత్రం అక్కడే ఉండేవారు. అయితే తన తండ్రి నెలకు అప్పట్లో 2,500 పంపిస్తే అది 10 రోజులకే అయిపోయేవని, తర్వాత ఏం చేయాలో అర్థమయ్యేదే కాదని, దాంతో షాప్ లో ఉన్న ఫర్నిచర్ ని 90% డిస్కౌంట్ కి అమ్మేసిన సందర్భాలు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అదే సమయంలో జగపతి బాబు అక్కడికి సమీప ఇంట్లో ఉండే అమ్మాయిని ప్రేమించారు. ఓ రోజు జగపతి బాబు కింద పడిపోవడంతో దెబ్బలు తగిలాయి. అందుకు కారణమేంటో ఇప్పటికీ ఇంట్లో అనుమానాలు ఉన్నాయని, అయితే తాను గోడ మీద నిద్రపోతుండగా కింద పడిపోయానని చెబుతారు జగపతి బాబు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే హైదరాబాద్ లోని ఆ స్టార్ హోటల్లో ఫర్నిచర్ డిజైన్ కాంట్రాక్ట్ కు ఆ కంపెనీకి రావడంతో జగపతి బాబు కూడా హైదరాబాద్ కి వచ్చారు. హైదరాబాద్ కి రాగానే ఓ రోజు సడన్ గా సినిమాలో నటించాలని నిర్ణయించుకుని చెన్నై, హైదరాబాద్ లోని సినిమా నిర్మాతలు, డైరెక్టర్ల చుట్టూ తిరిగారట. ఈ విషయం తన అన్న రామ్ ప్రసాద్ కి, తన మామ బాలకృష్ణకి మాత్రమే ఆయన చెప్పారు. ఓ కో డైరెక్టర్ ద్వారా సమాచారం తెలుసుకుని జగపతి బాబు తండ్రి జగపతి బాబుని పిలిపించి అడిగారట. అయితే జగపతి బాబు మాట తప్పడంతో ఆయన